అరే ఆడి చావుకు కారణమైనటువంటి ఎవరిని బాధ్యులు కూడా చర్యలు తీసుకోలేదు సిపి అని చెప్పనేది. ప్రభుత్వం కంగారు పడదు, పోలీసులు కంగారు పడరు. సాయికృష్ణ బతికున్నాడా చచ్చిపోయాడా? ఈ శ్మశానంలో ఎందుకు వెళ్ళారు? ఆ శ్మశానానికి మీకు సార్ చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో భాగం అనుకుంటే మీరు చెప్పమంటే మీరు ఏదో బస్పూసి మారేడికాయ చేద్దాం ఈ సమాజానికంటే సమాజం ఒప్పుకో. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకో. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదో చేద్దాం. ఇంతవరకు ఆ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడున్నాడు? నాగరాజు గారు ఎక్కడున్నాడు? 48 గంటలైంది ఎఫ్ఐఆర్ అయ్యి. స్టేషన్లో ఉన్నాడా? అరెస్ట్ చేశారా? విచారణ చేస్తున్నారా? మరి దైవప్రసాద్ గారి విచారణకు రాలేదు కదా ఆయన. బయట రూమర్స్ ఏంటంటే నేను రాను, కోర్టుకే వస్తాను, కోర్టుకు మాత్రమే వస్తాను, పోలీస్ స్టేషన్కి రాను, వస్తే నేను తిరగబడతాను, వాస్తవాలు చెప్తానని అంటున్నారని సిటీ అంతా రూమర్లే. విజయవాడ సిటీ అంతా అది నిజమని నమ్మాల్సి వస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే ఎఫ్ఆర్ఐ సాక్షాత్తు చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డీజీపీని, హోమ్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసుని అందరినీ కూర్చోబెట్టి మీరు ఎఫ్ఐఆర్ కట్టందని ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీ ఆదేశం ఇస్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఎఫ్ఐఆర్ కట్టి 48 గంటలైనా కూడా ఇంతవరకు ముద్దాయిని తీసుకురాలేదు. ముద్దాయిని తీసుకురాలేదు కదా. ఏం చెప్తున్నారు? తీసుకొస్తే నేను మొత్తం బండారం బయట పెడతా, ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి చెప్తా అని అతను అంటున్నాడని చెప్తున్నారు. జగ్గయ్యపేటలో మర్డర్కి ఏదైనా ఆస్తి తగాదాలకి ఈ కుర్రోడు మాయానికి లింక్ ఉందా? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. ప్రభుత్వాన్ని మీరే నడుపుతున్నారు కదా. ఎన్బిడబ్ల్యూ ఉందని చెప్పని తల్లి చెప్పిందని మీరు రాస్తారా పిటిషన్లో? మీరే రాయించుకుంటారా తల్లితో? మరి ఎన్బిడబ్ల్యూ ఉంటే తీసుకొచ్చిన వెంటనే 24 గంటలలోపు మీరు కోర్టుకు అప్పచెప్పాలి కదా. మీ పోలీసులు కోర్టుకు ఎందుకు అప్పచెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు? 23వ తారీఖు అంటే 9వ తారీఖునేమో తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 23వ తారీఖు రికార్డు తీస్తున్నారు శ్మశానంది. 23, 24 తారీఖు రికార్డు. నిజంగా పోలీసు తలుచుకుంటే ఇందులో పోలీస్ పాత్ర, పెద్దవాళ్ళ పాత్ర లేకపోతే అసలు ఎంత స్పీడ్గా ఉంటుంది పోలీసు. ఈ పాటికి అంతా నిగ్గు తేల్చేవాళ్ళు కదా. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, పోలీసుకి స్వేచ్ఛ ఇస్తే ఆడు ఎంతటి దొంగనైనా ఎంతటి మర్డర్నైనా ఊరికే కనిపెడతారు. అసలు సెల్ ఫోన్లు ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే ముద్దాయిలను ఊరికే పట్టుకునేవాళ్ళు, ఊరికే కేసులు ట్రేస్ చేసేవాళ్ళు, బుర్రతో ట్రేస్ చేసేవాళ్ళు, బుర్ర ఉపయోగించి ట్రేస్ చేసేవాళ్ళు, అనుభవాన్ని ఉపయోగించి పోలీసులు ట్రేస్ చేసేవాళ్ళు. ఇవాళ ఊరికే డ్రామా జరుగుతుంది. అడావిడి ఆడిని పిలిచారు, ఈయన్ని పిలిచారు, ఆ ఆఫీసర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు. మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటారు, పెళ్ళికి అందరూ అడావిడిగా తిరిగేస్తూ ఉంటాడు, ఎవడేం పని చేయడు, ఊరికి అందరూ తిరిగేస్తుంటారు. ఆడటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు మొత్తం కృష్ణంగా పోలీస్ స్టేషన్ అడావిడి తప్పితే ఏముంది? శ్మశానానికి వెళ్ళి వచ్చారు, అక్కడ వచ్చారు. వెరీ సిఐ, వెరీ నాగరాజు, వెరీ సాయికృష్ణ, పోనీ బాడీ, పోనీ అస్థికులు, పోనీ బూడిద. 48 గంటలు సార్ మీరు భరోసా ఇచ్చి, 48 గంటలు మీరు నమ్మకాన్ని కలిగించి మీరు న్యాయం చేస్తానని చెప్పి సమాజానికి ఆ తల్లి ద్వారా చెప్పి మీరు ఒక అధికారిని మీ కక్షలు కార్పణ్యాలు తీర్చుకుంటాకి, మీరు తప్పుడు కేసులు పెట్టిస్తాకి, మీరు ఎవడ కావాలంటే ఆడిని అరెస్టులు చేయించటాకి మరి పోలీసును వాడుకుంటే పోలీసు ఇట్లాగుంటారు, బరితెగిస్తారు, మీ కంట్రోల్లో ఉండరు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు కావాల్సిన పని మీరు చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకే పోలీసుని పోలీసులాగా వాడాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ సమాజం అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కానీ, రాజకీయాలు కానీ,
లేదా ఎన్నికలు కానీ ఈ మొత్తం దిగజారిని అంటే మూల కారణం మీరే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ స్థాయికి వచ్చినాయి అంటే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మాకు భరోసా కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ఎక్కడెక్కడైతే పోలీసు దాష్టికాల్లో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. అర్జెంటుగా మీరు విజయవాడలో పోలీసుల యొక్క అంటే ఎవరైతే కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులతో తట్టుకోలేక మరణించాడో కేసును రీఓపెన్ చేయాలి, మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. దీనిలో సిపి గారు అలసత్వం, సిపి గారి యొక్క ప్రోత్సాహం ప్రోద్బలం అవి లేకపోతే, ఆయన వెన్నుదన్ను లేకపోతే ఒక ఎస్హెచ్ఓలో ఇన్ని అక్రమాలు ఇన్ని ఘోరాలు జరగడం అనేది ఇట్టి పరిస్థితిలో జరిగే పని కాదు. సుహేల్ మిస్ అవుతాడు, కరడు కట్టిన గంజాయి నేరస్తుడు అని చెప్తారు. పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అవుతాడు విజయవాడ సిపిలో, విజయవాడ పోలీస్ పరిధిలో. ఇది కమిషనరేటా? ఒక ఐజీ స్థాయి అధికారి పనిచేస్తున్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విజయవాడ నగరమా? ఇది రాజధాని నగరమా? ఇంత అకృత్యాలు ఇంత ఘోరాలు జరుగుతుంటే రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ప్రజలు ఎలా నిద్రపోవాలి? పోలీసు మీద భరోసా ఉండాలి. ఆపదొస్తే కష్టం వస్తే ఇంకా పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళగలరు? చంపేసి లక్షల లక్షల సెటిల్మెంట్లు అంటే మనుషుల్ని చంపేసి సెటిల్మెంట్లు మీ దగ్గరికి మీ సెటిల్మెంట్లకి చంద్రబాబు నాయుడు కూడా చెప్తాడు. మీకు అలవాటైన వ్యవహారం సెటిల్మెంట్లు. ఒక వనజాక్షి కేసులో సెటిల్మెంట్ మీరే చేస్తారు, లేదా ఒక బాలసుబ్రహ్మణ్యం గారి కేసులో మీరే సెటిల్మెంట్ చేస్తారు, సాయికృష్ణ కేసులో మీరే సెటిల్మెంట్లు చేస్తారు. తక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సందేహాలు: సాయికృష్ణ జీవించున్నాడా, జీవించి లేడా, లేదా 48 గంటలైంది ఎఫ్ఐఆర్ కట్టి, ఇన్వెస్టిగేషన్లో ఏం కనుగొన్నారు? పోలీసులు కృష్ణలంక శ్మశాన వాటికి ఎందుకు వెళ్ళారు? మీకు ఏమైనా ఆధారాలు దొరికినాయా? ఇందులో ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? టాస్క్ ఫోర్సు సిపి గారు ఎందుకు పంపించాడు? ఆ కుర్రాన్ని మార్కాపురం పంపించి సిపి గారు ఆదేశాలు లేనిదే టాస్క్ ఫోర్స్ పనిచేయదు. టాస్క్ ఫోర్స్ మరి ఎత్తుకొచ్చారంటే సిపి గారు. మేము డిమాండ్ చేసేది ఒక దుర్గారావునో, ఒక నాగరాజునో, సిఐ నాగరాజునో, లేదా ఒక అడిషనల్ డీసీపీ లలిత్ కుమార్ ఆవిడ, లతా కుమార్ ఆవిడను ఇట్లాంటి వాళ్ళని బలి చేయకుండా వాస్తవంగా దీనికి వెనకాల ఎంత పెద్ద అధికారులు ఉన్నా కూడా వారిని విచారించి, ఈ చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి న్యాయానికి ఎవడైనా సరే లోబడి ఉండాల్సిందే అనేటువంటి వాస్తవాన్ని మీరు నిరూపించి ఆ భరోసాని కల్పించమని, ఆ న్యాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేయమని చెప్పని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి, లేదా మాజీ ఎమ్మెల్యే స్థాయి, మాజీ మంత్రి స్థాయి, లేదా మాజీ ఎంపీ స్థాయి, లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు చేసినటువంటి సీనియర్ లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారో కాపులు, వారిని తోట తిరుమూర్తులు గారు అని చెప్పిన ఒక సీనియర్ నాయకుడు వారింటికి భోజనానికి పిలిచారు. ఆత్మీయ కలయిక అని చెప్పారు. తప్పకుండా కలుసుకుందాం అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచా చెడా, దుర్మార్గాలు, ఇచ్చిన హామీలు నిలబెడుతుందా నిలబెట్టలేదా, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం రావటం వల్ల
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావటం వల్ల మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఏం జరుగుతుంది, ప్రజల పక్షాన మనం ఏ అంశాలని భుజానేసుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి అనేటి అంశాలని కూలంకషంగా చర్చించుకుంటానికి బాగుంటుంది అని చెప్పి త్రిమూర్తులు గారు ఫోన్లో చెప్పారు. ఖచ్చితంగా ఈ సమాజ శ్రేయస్సు కోసం, హితం కోసం లైక్ మైండ్ పీపుల్ మేమందరం కూడా రమ్మన్నారు, అందరం వెళ్తున్నాం. ఖచ్చితంగా ఏం చర్చించామో, ఏం సమాలోచన చేశామో, ఏం మాట్లాడుకున్నామో అన్నీ కూడా ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా త్రిమూర్తులు గారు